అక్క నమస్తే అక్క. ఏం పేరు మీ పేరు? నా పేరు రాములమ్మ. రామలమ్మ గారు. రాములమ్మ రామలమ్మ గారు ఇది ఎన్నో వార్డు అండి? ఎనిమిదో వాడండి. రామలమ్మ గారు మరి మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చేసి సో మరి ఏంటి అంటే ఎవరు ఇక్కడ గెలిచే అవకాశం ఉంది? ఎందుకంటే ఈ తొర్రూరులో మొత్తం 16 మున్సిపల్ వార్డులు ఉన్నాయి. సో మరి ఎన్ని వార్డులు ఏ పార్టీకి వస్తాయి? ముఖ్యంగా ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు. సో ఏంటి మరి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈ మున్సిపల్ ఎలక్షన్లలో ఇప్పుడు తొర్రూరులో 16 వార్డులకు 16 వార్డు గ్యారంటీ కలుస్తాయి. ఏంటి మన కాంగ్రెస్ పార్టీ ఎందుకని? చేసే అభివృద్ధిని బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి వారు మంచిగా మామూలు కాదు మస్తు చేస్తున్నారు. మరి మేడం ఇప్పుడు సన్నబియ్యం మనకి ఎన్నడూ రాలే, మాకు సన్నబియ్యం వస్తున్నారు, పేద తింటున్నారు, అయ్యే తింటున్నాం. సన్నబియ్యం ఇస్తున్నారు. మళ్ళీ తర్వాత కరెంటు పిరి, కరెంటు వస్తుందంటే గుండె పట్టుకునే ప్రజలు, అమ్మో కరెంటు బిల్లు 5,000 కాదు 2,000 వస్తుంది అని కరెంటు బిల్లు వస్తుందని గుండెలు పట్టుకునే వాళ్ళు. కరెంటు బిల్లు పిరి వస్తుంది. మళ్ళీ అది కాక మళ్ళీ ఇప్పుడు బస్సు పిరి, హైదరాబాద్ పోవాలంటే 300, 280 అట్లా అయ్యేది, 250 అయ్యేది. అట్లా దానికి ఎన్నిసార్లు పోయినా కూడా పిరిగి తిరుగుతారు బస్సుల మీద. ఆటోళ్ళకి పిరి, బస్సు కరెంటు పిరి, గ్యాస్ 500కి ఇస్తుండ్రు, సన్న బియ్యం ఇస్తుర్రు, గిందర మిండ్లు ఇస్తుంది మేడం. మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అద్భుతమైన కార్యాలు ఎక్కడ ఎవరు చేయలేదు, ఏ పార్టీ వాళ్ళు చేయలేదు. బీఆర్ఎస్ లో ఏమి ఇవ్వలేదండి, ఏమి ఇవ్వలేదు. ఇండ్లు కట్టి కూడా ఇండ్లు లేని వాళ్ళు అల్లాడుతున్నా కూడా ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు తొర్రూరులో దాదాపు 400 ఇల్లు కట్టారంట, ఎవరికైనా ఇచ్చారు? ఎవరికి ఇవ్వలేదండి, వాళ్ళకే ఇచ్చిండ్రు. ప్రజలకు అసలు ఇవ్వలేదు. పేదోళ్ళకి ఎంతమంది ఆశ పెట్టుకుంటున్నా ఎవరికి ఇవ్వలే, వాళ్ళకే ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎంతమంది ప్రజలైనా కూడా కాంగ్రెస్ నమ్మకం తిరుగుతున్నాం. మీ వార్డులో ఎవరు నిలబడ్డారు? నరేష్ సారు, సమలత మేడం, కాంగ్రెస్ పార్టీ నుంచి గ్యారంటీ పక్కా మేము గెలిపిస్తాం, కష్టపడి గెలిపిస్తాం. మరి ఇక్కడ సమస్యలు ఏంటి? మా వాటర్ తక్కువ, వాటర్ రావట్లేదు సరిగా, వాటర్ రావట్లేదు, రోడ్లు మంచిగా లేవు, మాకు కొంతమందికి పింఛన్ రావట్లేదు, కొంతమంది పింఛన్ లేని లేవు. చాలా మంది ఎదురు భర్త లేని వాళ్ళు చనిపోయి బాధపడుతారు, పేదోళ్ళు వాళ్ళు, చాలా పేదోళ్ళు. కొంతమందికి కంట్రోల్ కాగితాలు రాలేదు, మన బియ్యం కంట్రోల్ కాగితాలు లేవు, వాళ్ళకి కంట్రోల్ కాగితాలు కావాలి, మరి పింఛన్లు కావాలి. పిల్లలు పెళ్లి చేసుకున్న వాళ్ళకి కొంతమందికి కళ్యాణ పథకం రాలేదు, అవి కూడా రావాలి. ఎందుకంటే నమ్మకంగా మా ఎమ్మెల్యే చేస్తుంది గ్యారంటీ. ఇందిరా మిల్లు వస్తాయి, కొంతమందికి వచ్చినా పేర్లు వచ్చినా రాసినాం. ఇప్పుడు 20 మందికి పేర్లు సెలక్షన్ అయిపోయినాయి, ఇంకా రావాలని చూస్తున్నాం. నమ్మకం సార్ మాకు 16 రావాలి గ్యారంటీ. ట్రై చేస్తాం, కష్టపడతాం. ఎన్ని వాళ్ళనే వాడి తిరిగి మాకు మాత్రం కాంగ్రెస్ మాత్రం గెలిపించుకుంటాం. రేవంత్ రెడ్డి పక్కా కలవాలి, మాకు ఎప్పుడు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఆయనే ఉండాలి.